ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ తప్పకుండా పెట్టండి, లైక్ తప్పకుండా చేయండి, మర్చిపోకండి ప్లీజ్. బెల్ అనే ఐకాన్ బటన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున మీరందరూ దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ మాత్రే నమః. 677 నామము బలిప్రియ. 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బలిప్రియాయ నమః అని చెప్పుకోవాలి. బలి నివేదన ద్రవ్యములందు ప్రియా ప్రీతి కలది. అమ్మవారికి ఆత్మసమర్పణ భావంతో ఏ ద్రవ్యానైనా సమర్పిస్తే దాన్ని చాలా ప్రీతిగా అమ్మవారు గ్రహించి అనుగ్రహిస్తుంది. ఈ ద్రవ్యాలను నివేదనంగా సమర్పించడంలో ఎవరి పద్ధతులు వారికి ఉన్నాయి. అవి వారి వారి సంస్కారాలను బట్టి, పారంపర్యంగా వస్తున్న ఆచార వ్యవహారాలను బట్టి ఉంటాయి. జంతువులను, మనుషులను కూడా నివేదనకై బలి ఇచ్చేవారున్నారు. తాము ఏమి తింటారో, ఏవి త్రాగుతారో వాటినే బలి ఇచ్చేవారు కూడా ఉంటారు. సంస్కారాన్ని పెంచుకోండి అని చెప్పడం దాకానే మనం చేయగలం, కానీ వారి పద్ధతులను ఒక మాటలో మార్చేలాగా చేయలేము. అజం వహ మేషం వహ మైషాసమహాపి మార్జారామాపివ అన్నారు. మనసనే బలిపీఠం మీద మూర్ఖత్వం అనే గొర్రెను, పిరికితనము అనే మేకను, మదం అనే దున్నపోతును, దొంగ బుద్ధి అనే పిల్లిని బలి ఇవ్వమని సంకేతార్థాలతో ఈ శ్లోకం చెప్పిన ఆయా జంతువులని బలి ఇవ్వాలనే అర్థాన్ని తీసుకొని అలా బలి ఇచ్చేవారు కూడా ఉంటారు. ప్రతి గృహస్థు పంచపాతక నివృత్తికై 5 రకాల బలులు ఇవ్వాలని చెప్పబడింది. జీవరాశులకు ఇచ్చే బలులు ఇవి. గృహ వాతావరణంలో జీవరాశులకు 5 చోట్ల బలి విధిలిస్తూ ఉండాలన్నారు. అవి: 1 రోలు పోత్రము ఉండే చోట, 2 పొయ్యి వద్ద, 3 వాకిట్లో ముగ్గు వేసే చోట, 4 దొడ్లో తులసి కోట ఉండే చోట, 5 చీమల పుట్టల వద్ద. పైన చెప్పిన ప్రాంతాల్లో ఎక్కువగా మన వల్ల సూక్ష్మజీవులు, కీటకాలు ప్రాణాలు కోల్పోతూ ఉండడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పంచబలుల ఏర్పాటు చేశారు. మనం తినబోయే అన్నాని పైన కూడా చెప్పిన ప్రదేశాల్లో విధిలిస్తే చాలు. ఇదే విధంగా దేవాలయ ప్రాంగణంలో కూడా చెయ్యాలి. ఇవి ఊరిలోని జనము మొత్తము చేసే పంచమహాపాతకాల నివృత్త్యార్థం ఏర్పాటు చేసినవి. 4 వర్ణాల వారికి 4 రకాల బలి ద్రవ్యాలు కేటాయించారు. కుష్పుండ మిక్షు దండంచ శ్రీఫలం నారికేలం ఏతే బలి సమహ ప్రోక్త తృప్త భగ సమహసద. బ్రాహ్మణులు గుమ్మడికాయను, క్షత్రులు చెరుకుగడ్డను, వైశ్యులు శ్రీఫలాన్ని, శూద్రులు కొబ్బరికాయను బలిగా అంటే నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారు బాగా తృప్తి చెందుతుంది అని పై శ్లోకానికి అర్థము. నివేదన ద్రవ్యములందు ప్రీతి గలదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 678 నామము భాషా రూప. 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భాష రూపాయ నమః అని చెప్పాలి. భాష యొక్క రూపంగా ఉన్నది. మనసులోని భావాలను నిర్దిష్టమైన పద్ధతిలో వ్యక్తం చేయడానికి అవసరమయ్యేదాన్ని భాష అంటారు. ఏ విధమైన భాషకైనా ఇదే ధ్యేయం. కాబట్టి ప్రపంచంలో ఎన్నో రకాల భాషలున్నా ఆ అన్ని భాషల రూపంలో ఉండేది అమ్మవారే అని గ్రహించాలి. భాష రూపంలో ఉండే మన భారతీయ వాజ్మేయం యొక్క ప్రణాళిక ఈ క్రింది విధంగా ఉంటుంది. ఓం నుండి సో, హాం అక్షరాలు విడి వాడితే ఆ రెంటిలో సో నుండి అక్షరాలు, పదాలు, వాక్యాలు వ్యక్తమవుతాయి. హం నుండి అర్థాలు, టీకా తాత్పర్యాలు, అమన్యాయాలు, శాస్త్రాలు, సంఖ్యాదియోగాలు వ్యక్తమవుతాయి. ఇది కేవలం స్థూలంగా ఉండే విశ్లేషణ మాత్రమే. భాష యొక్క రూపంగా ఉండున్నదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. సంస్కృత
ప్రాకృత్యాది భాషారూపం యస్య భాషాభిన్నరూప్యత ఇతి వా తదుక్తం సంస్కృతే వాక్యే స్పాహ్యం క్లీచెన్మాచాద్ భాషయ సాధారణ్యాన్యకేపిత్వం ప్రకృత్యేనావయ కేచన ఇతి. భాషరూప సంస్కృతాది భాషలే స్వరూపంగా గలది. సంస్కృత ప్రకృతాది భాషలు స్వరూపంగా గల భాషలచే నిరూపింపబడుతున్నది. సంస్కృతాది భాషలన్నీ దేవీ స్వరూపమే లేదా భాషలచే ఈమె ఇట్లుండనని చెప్పబడుచున్నది. కొందరు సంస్కృత భాషలో నిన్ను గూర్చి తెలిపెదరు ఓ దేవి, మరికొందరు మ్లేచ్ఛ భాష మొదలగు వానితో నిన్ను చెప్పుచున్నారు. కొందరు ప్రకృత భాషలో తెలుపుచున్నారు, మరికొందరు అందరికీ తెలిసిన సాధారణ భాషతో తెలుపుచున్నారని గలదు అని 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయగలరు, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మర్చిపోకండి, లైక్ పెట్టండి.